హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు శివరాత్రి పండుగ. శివుని ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఈరోజు శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాను. నేను ఈరోజు శివరాత్రి పండుగ ఎలా జరుపుకుంటాను ఏంటి అన్నది మొత్తం వీడియో చూపిస్తున్నాను, చూసేసేయండి. యాక్చువల్గా అయితే చీకట్లోనే లేసేసాను అనమాట, కానీ మా చిన్నోడు కూడా లేచాడు చీకట్లోనే. వాడు లేచాడంటే నాకు ఒక్క పని కాదనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మా వాడు. అలా సూర్యోదయం అయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పూజ పని అయితే. నేను ఈరోజు శివరాత్రి పండుగ కదా, మా ఊర్లో ముఖ్యంగా తాడిపత్రిలో తిరునాళ జరుగుతుందనమాట. కానీ నేను ఇంతవరకు ఒక్కసారి వెళ్ళాను, పెళ్ళైన కొత్తలో మాత్రం వెళ్ళాను అనమాట. దగ్గర 10 years అయింది నేను తాడిపత్రికి వచ్చి. చాలా బాగుంటుంది, తిరునాళ జరుగుతుంది. మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తిరునాళ చూపించకపోయినా శివుని దర్శనం నేను ఎలా చేసుకుంటాను అన్నది అది తీయగలుగుతాను. మా ఊర్లో బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి అని చాలా పురాతనం గుడి అనమాట, చాలా బాగుంటుంది. ప్లస్ చింతల వెంకటరమణ స్వామి గుడి కూడా ఉంది. అవి రెండు చాలా పురాతనమైన గుడులు అనమాట. అవి రెండు మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూపిద్దామనేసి. వీలైనప్పుడు, ఇప్పుడు చాలా రష్ ఉంటారనమాట, పండుగ కదా, మామూలు ఖాళీ టైంలో మీకు కంపల్సరీ ఒకసారి చూపిస్తాను నేను మొత్తం డీటెయిల్డ్గా. దానికి పురాణం అంటే దాని స్టోరీస్, ఎలా స్థాపించారు, ఆ గుడి ఎలా కట్టారు ఏంటి అన్నది మొత్తం డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఒకసారి వీలున్నప్పుడు. అరే ఏంట్రా చీకటి అయింది. ఇప్పుడైతే దేవుని పని స్టార్ట్ చేశాను అనమాట. దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను. మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే చూపిస్తానండి మీకు. అగ్గిపుల్లలు ఉంటాయి కదా, నేను పూజ చేస్తున్నాను, వాడికి అగ్గిపెట్టె దొరికింది. అగ్గిపుల్లలన్నీ తీసుకొనేసి అన్నీ ఆడ పరిచేశాడు. చూపించు కనిపిస్తున్నాయి, అన్నీ తుంచి ఎలా వేసాడు చూడండి కూర్చొనేసి. మా చిన్నోడు ఊరికే ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండడు అనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాడు చేయాలి, నేను అరవాలి, అది నాకు ఒక కామన్ అయిపోయిందనమాట. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే విసిగిస్తున్నారా? విసిగించకూడదు అనుకుంటే మొబైల్ ఇచ్చి వీడియోలు చూపిస్తారు చాలామంది. నేనైతే మొబైల్ ఇవ్వను అనమాట. వాళ్ళ డాడీ ఉంటేనే మొబైల్ తీసుకొని ఆడుకుంటాడు. నా మొబైల్ అస్సలు టచ్ చేయడనమాట మా చిన్నోడు. నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే నా మొబైల్ని, ఎందుకంటే ఇప్పటికే నా మొబైల్ చాలా సార్లు పాడయ్యి మళ్ళా క్లియర్ అయిందనమాట. అందుకే నేను ఎక్కువ శాతం నాకు వీడియోలు తీసుకోవడానికి అందుకు కష్టం అవుతుందని చెప్పేసి, నాకు ఫోన్ పాడైపోతే నాకు చాలా వరకు వీడియోస్ తీయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఫేస్ చేశాను కాబట్టి. నేను వాడు ఒక్కసారి అరిచాను, అప్పటి నుంచి నా ఫోన్ అస్సలు టచ్ చేయడు. చేసినా కానీ నన్ను నా పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకుంటాడు అనమాట, నేను చెప్తేనే. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే కంపల్సరీ వాళ్ళ డాడీ ఏదో ఒకటి విసిగిస్తాడు వీడని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చేస్తాడనమాట. ఫోన్ ఇచ్చినా కానీ నెట్ ఆఫ్ చేసి ఇస్తాడు. దాంట్లో ఉన్న మొబైల్స్ అంటున్నా మూవీస్ అలాంటివి మాత్రం చూడగలుగుతాడు. అలా అనమాట మా చిన్నోడు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు వీడియోస్. ముగ్గీస్ అంట మా వాడు చెప్తున్నాడు ఏంటంటే, నేను గేమ్స్ మాత్రం చూస్తాను, ముగ్గీస్ గేమ్ అనే ఒకటి వస్తుందన్నమాట. ఎల్కేజీ స్టూడెంట్స్కి అన్నీ ఉపయోగపడేటివి మాత్రం ఉంటాయి దాంట్లో, అలాంటిది పెడతా నేను అనే చెప్తున్నాడు వాడు. ఓకే, లాస్ట్ వరకు మా వీడియో చూస్తూనే ఉండండి. నేను ఏమేం చేస్తాను, ఎక్కడెక్కడ వెళ్తాను అన్నది. ఇప్పుడైతే మా ఆయనగారు అయితే డ్యూటీకి వెళ్ళారనమాట. ఆయన 12కి అట్లా వస్తారు. వచ్చిన తర్వాత మేము గుడికి వెళ్తామన్నమాట. ఉపవాసం అయితే ఉంటున్నాను నేను. ఓకే, నైట్ అయితే మేల్కోగలుగుతానో లేదో తెలియదు, కానీ భగవంతుని దర్శనం అయితే చేసుకొని వస్తాను.
ఓకేనా, చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు మా వీడియో. నేను ఏమేమి చేస్తాను అన్నది మొత్తం క్లిప్పింగ్ చూపిస్తా. హలో ఫ్రెండ్స్, అందరికీ అన్నట్టు ఉమెన్స్ డే అనమాట. ఈరోజు మన వీడియో చూస్తున్న ఆడవాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అనమాట. ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఒక మాట చెప్తా, నేను ఏమనుకోకండి. మన ఆడవాళ్ళు ఎందులోనూ వెనుక పడిపోకుండా ఉండాలంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు అనమాట. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఆలోచన చేస్తే మనం ఏ దాంట్లోనూ ముందుకు వెళ్ళలేమన్నమాట. నా విషయంలో అయితే చాలా జరిగిందనమాట. నేను యూట్యూబ్ పెట్టినప్పుడు అది సక్సెస్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మన ప్రయత్నం అనేది మనం చెయ్యగలగాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది భగవంతుని నిర్ణయము. అందరూ అలా చేస్తున్నారేంటి, ఇలా చేస్తున్నారేంటి, ఇలాంటివి చాలా వినిపించాయి నాకు. ఇలా విని ఇలా వదిలేసాను అనమాట. నా గోల్ అంటూ నేను రీచ్ కావాలన్న ఒక మైండ్ సెట్తో వెళ్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా కానీ ఇలా ఏదైనా ఇదే కాదు, ఏ దాంట్లో అయినా మనం ముందుకు వెళ్ళాలంటే ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజ్మెంట్సే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అలాంటివి పట్టించుకోకుండా ముందు మీ గోల్ ముందు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండండి. సక్సెస్ అదంతకదే వస్తుంది. ఓకేనా. మన వీడియో చూస్తున్న మగవాళ్ళకి కూడా చెప్తున్నాము, ఆడవాళ్ళని ఎందులోనూ తక్కువగా చేసి చూడకండి ప్లీజ్. దయచేసి వాళ్ళకంటూ ఒక గోల్ అనేది ఉంటుంది. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే, ఇలా అలంకారం అయితే చేసేసుకున్నాను భగవంతునికి. దీపం పెట్టేసేయాలి. ఓం బుధపాలాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం ఉషాంకాయ నమః, ఓం శుభాడాయ నమః, ఓం భస్మాధూత విగ్రహాయ నమః, ఓం సమప్రియాయ నమః, ఓం సమమాయ నమః, ఓం సగమాయాయ నమః, ఓం ప్రియమూర్తికే నమః, ఓం అనుష్యాయ నమః, ఓం సమగ్నే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమాగ్ని విచనాయ నమః, ఓం హవిసే నమః, ఓం యజ్ఞమాలాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచముఖాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం గర్గాయ నమః, ఓం గణనాదాయ నమః, ఓం పాదయే నమః, ఓం సిదే నమః, ఓం దశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనాజ్ఞాయ నమః, ఓం జంగభూషణాయ నమః, ఓం భారతాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం వాసే నమః, ఓం పురాణాయ నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమాదీపతయే నమః, ఓం బుద్ధిదయాయ నమః, ఓం సూక్ష్మతయే నమః, ఓం జగద్విదితే నమః, ఓం జగద్గురవే నమః, ఓం కేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చరుద్రాయ నమః, ఓం రుద్రాయ, ఓం త్రిగుణం గుణాకారం ధనుజం చంచాయ నిజమ పాప సంహారం ఏకదిన శివాత్మనం ఈశా కైపర విముచ్చే అచ్యుతే కోమలేశ్వరే
तव पूजा करिष्यामि कलिकं दिवाकरं दर्शनं दिवक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारं एकलिङ्गं दिवाकरं तारकाणेश विश्वेषु कर्ताकेन वानपुये ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? ఏది చదువు? ఏం చదువుతున్నావు? చదువు లేదు. ఏంటి ఆడగడ పడుకుంటావా? ఇలా మా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా చిన్నోడు ఇక్కడ టెంకాయ నీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ కోసం చాలా సేపటి నుంచి వెయిటింగ్ అనమాట. వాడికి ఇవి ఇస్తామని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, తాగడానికి రెడీ అయిపోయాడు అనమాట. కొన్ని తాగి అమ్మకి తాగు. చాలా తీయ ఉన్నాయి కదా, తాగేసి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత ఏం చేస్తానో మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి గుడి ఉంది కదా, అక్కడ శివయ్య కూడా ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసి వస్తాము. మళ్ళీ తర్వాత మా ఆయన గారు వచ్చి బుగ్గరామలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాను, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంచిగా సెట్ చేశారనమాట. నైట్ అర్ధరాత్రి అప్పుడు 54 లింగాలకి అభిషేకం ఉంటుందన్నమాట. అది వీలైతే నేను వెళ్ళగలిగితే చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాము, ఓకేనా? మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. తీసుకో పౌడర్ టెంకాయ. ఓం నమ శివాయ అనుకుంటే వెళ్ళిపోయి నందీశ్వరునికి వెళ్ళి నందీశ్వరునికి పోయి 2 చేతులు చేపట్టుకోవాలి అట్లా. ఓం నమ శివాయ. పూ పెట్టు సాంకి పోదాంలే. పూ పెట్టు శివయ్య పోయి విఘ్నేశ్వరుడికి పోయి ముందే పోసి సరిపోయి విఘ్నేశ్వరు తీసుకో. ఇంకొక శుక్లాంబరం చెప్పుకుంటా పోయి. పాలు తెచ్చింటే బాగుంటుంది అన్న, పాలు తెచ్చింటే బాగుంటుంది. శివాయ శివాయ పెడంకోళ్ళ గోత్రం దివాకర్ రెడ్డి, సుష్మిత, మహీధర్ రెడ్డి అంతే.
ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు VIP టికెట్ అయితే ఇచ్చారు. ఈ పాస్ చూపిస్తే మనకి త్వరగా రష్లో కూడా త్వరగా వెళ్ళనిస్తారనమాట గుడిలోకి. శివయ్య అనుగ్రహం ఈ రూపంలో నాకు వచ్చిందనమాట, త్వరగా దేవుని దర్శనం చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వీలైనంత వరకు వీడియో తీయగలుగుతాను. ఓకేనా? గుడికి అయితే వెళ్ళాము. గుళ్ళో చాలా రష్ అయితే లేరనమాట. మేము 3 టైంలో వెళ్ళాం కదా, త్వరగా దర్శనం చేసేసుకొనేసి వచ్చేసామన్నమాట. తిరిగి బయటకు వచ్చేటప్పుడు బయట ఇలా చాలా సమ్మర్ కదా, ఇప్పుడు వాటర్ కూడా పెట్టారనమాట. బయట పార్క్ లెక్క ఉందన్నమాట, గ్రీనరీ మొత్తం. దాంట్లో కొద్దిసేపు మా మహి ఆడుకున్నాడు. మేము కొద్దిసేపు కూర్చొనేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాము. గుళ్ళో నుంచి బయటికి రాగానే బయట అవ్వ తాతలు అందరూ చాలామంది ఉన్నారనమాట అట్లా ఆడుకోవడానికి. వాళ్ళకైతే చేంజ్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఒక 100 రూపీస్ తెచ్చాను. చాలామంది ఉన్నారు, అసలు తక్కువ వచ్చింది. వాళ్ళతోనే చేంజ్ ఇప్పించుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చామన్నమాట వాళ్ళకే. అలా బయటకు వచ్చేసి కొద్దిసేపు తిరునాళ్ళలో తిరిగామన్నమాట. తిరునాళ్ళలో అయితే ఇది ట్రై చేసామన్నమాట. ఒకటి కూడా పడలేదు, కానీ 10 రూపీస్కి 10 రింగ్స్ అన్నారు. అక్కడ 100 రూపీస్ లోపు 100 రూపీస్ వరకు పెట్టారనమాట అమౌంట్. ఆ అమౌంట్ మీద మనకి రింగ్ పడితే ఇస్తారనమాట. మాకైతే ఒకటి కూడా పడలేదు. మా చిన్నోడు నేను ఇద్దరం కలిసి ట్రై చేసామన్నమాట. అలా సరదాగా తిరిగేసి వచ్చాము. అలా బయటకు వచ్చేసి బెండ్లు బెత్తాసుల దగ్గర బొరుగులు మిక్చర్ అయితే తీసుకున్నాం. తిరునాళ్ళకి వెళ్ళామంటే తిరునాళ్ళలో దొరికే బొరుగులు చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.